నమస్కారం అండి. ప్రసంగం మరో ఎపిసోడ్కి మీ అందరి స్వాగతం, సుస్వాగతం. నిన్న 16వ తేదీ జూలై 2026 చాలా మంచి రోజు. అది విశ్వవిఖ్యాత పూరి, ఒరిస్సాలో ఉండే పూరి ధామ్, 4 ధామ్లో ఒక ధామ్ అది. శ్రీ జగన్నాథ్ది రథయాత్ర చాలా ఘనంగా అవుతుంది ప్రతి ఏడాది. ఈసారి కూడా అలాగే నిర్వహించబడింది. అసలు జగన్నాథుడు ఎవరు, ఎప్పటి నుంచి ఈ పూజ నడుస్తున్నది, ఇది ఏ పురాణానికి సంబంధించింది, ఇవన్నీ నాకు తెలిసినంత వరకు మాట్లాడదాం. మీకు చాలా తెలిసి ఉండొచ్చు. బ్రహ్మపురాణ, స్కంద పురాణ, వీటన్నిటిలో రెఫరెన్స్ మీకు కనిపిస్తుంది జగన్నాథ్ రథయాత్ర గురించి. అసలు ఈ దేవుడి విగ్రహాలు నీమ్ ట్రీ, కర్రలతో చేస్తారు. అందుకే దీన్ని దారు బ్రహ్మ అంటారు. దారు అంటే సంస్కృత్లో కర్ర అని, కట్ట అని. సో ఇది 12 ఏళ్ళకో 19 ఏళ్ళకో అసలు మారుస్తారు. దీని తాత్పర్యం ఏంటంటే, మన బాడీ పర్మనెంట్ కాదు, మన బాడీ మీద ఎక్కువ ఆసక్తి పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది టెంపరీది. అది 12 ఏళ్ళకో 19 ఏళ్ళకో అధిక మాసంలో ఈ నవకళేవర అంటారు. కళేవరం అంటే మన బాడీ. సో ఈ బాడీని మార్చడానికి దానికి చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారం అక్కడ ఉండే పూజారులకి, అక్కడ బొడపండ అంటారు, వాళ్ళకి కల్లో దేవుడు వచ్చి చెప్తాడు, ఫలానా ప్రదేశాల్లో మీకు అడవిలో మీకు ఫలానా చెట్టు ఉంది, అసలు ఆ చెట్టు మీద నాగుపాము కూడా ఉండాలి. అది వన్ ఆఫ్ ద స్పెసిఫికేషన్స్ అన్నమాట. సో అలాంటి కట్టలు తీసుకొచ్చి మూర్తులు చేస్తారు, విగ్రహాలు చేస్తారు. ఇది దారు బ్రహ్మ మనం మాట్లాడే